అందరికీ నమస్కారం. ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా అన్ని పాఠశాలల వారు ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ సైట్లో రిజిస్ట్రేషన్ని పూర్తి చేసి యాక్టివిటీని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దీంతోపాటు క్యూఆర్ కోడ్స్ని విద్యార్థుల చేత జనరేట్ చేయించవలసి ఉంటుంది. అంటే మన పాఠశాలలోని మొక్కలకు క్యూఆర్ కోడ్స్ని జనరేట్ చేయవలసి ఉంటుంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా క్యూఆర్ కోడ్ని ఏ విధంగా జనరేట్ చేయాలో చూద్దాం. ఇందుకోసం గూగుల్ సెర్చ్ బార్లో క్యూఆర్ కోడ్ -monkey.com టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసేటువంటి సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రీగా మనం క్యూఆర్ కోడ్స్ని ఇక్కడ జనరేట్ చేయవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యువర్ టెక్స్ట్ అనేటువంటి దగ్గర మనము మన పాఠశాలలోని ఏదైనా ఒక మొక్కను సెలెక్ట్ చేసుకొని ఆ మొక్కకు సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యార్థులు సేకరించాలి. సో ఇంటర్నెట్ ద్వారా కానీ లైబ్రరీ ద్వారా కానీ ఏ విధంగా అయినా సరే ఆ మొక్కకు సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యార్థులు సేకరించి ఆ సమాచారాన్ని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. టైప్ చేసి దానికి మనము క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయవలసి ఉంటుంది. సో మనకు ఈజీగా ఉండడం కోసము సమాచారాన్ని టైప్ చేయడానికి బదులుగా సమాచారాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడం సులువుగా ఉంటుంది. సో ఇందుకోసం మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మన పాఠశాలలోని ఏదైనా ఒక మొక్క పేరు టైప్ చేసి ఆ మొక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనము గ్యాదర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పీపల్ ట్రీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మా పాఠశాలలో పీపల్ ట్రీ ఉన్నట్లయితే ఆ పీపల్ ట్రీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం గూగుల్లో సెర్చ్ చేయాలి. గూగుల్ ద్వారా కానీ లేదంటే చాట్ జీపీటీ ద్వారా కానీ కూడా మనము సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆ పీపల్ ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరుగుతుంది. సో మనము ఈ సమాచారాన్ని మొత్తాన్ని మనము కాపీ చేసుకునేసి క్యూఆర్ కోడ్ సైట్లో పేస్ట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ని కాపీ చేశాను. ఇక్కడ నేను ఆ ఇన్ఫర్మేషన్ని పేస్ట్ చేస్తూ ఉన్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాని కిందనే క్రియేట్ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేటువంటిది జనరేట్ కావడం జరిగింది. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ పేస్ట్ చేశామో ఆ ఇన్ఫర్మేషన్కు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఇక్కడ జనరేట్ అయింది. సో ఈ క్యూఆర్ కోడ్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జీ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయినటువంటి క్యూఆర్ కోడ్ను మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని మనము ఏదైనా స్కానర్తో స్కాన్ చేసినట్లయితే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్యూఆర్ కోడ్ సైట్లో టైప్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరుగుతుంది. మనం డౌన్లోడ్ చేసినటువంటి క్యూఆర్ కోడ్ని ప్రింట్ తీసి అలాగే లామినేషన్ చేసి
ఇక్కడ మనకు ప్రభుత్వం వారు ఒక ఎస్ఓపిని ఇవ్వడం జరిగింది. సో ఈ ఎస్ఓపిలో ఇచ్చినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి విధంగా మనం సెలెక్ట్ చేసినటువంటి ఆ ప్లాంట్కు ట్యాగ్ చేయవలసి ఉంటుంది. సో దీంతో క్యూఆర్ కోడ్ జనరేషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్లో రిజిస్ట్రేషన్ మరియు యాక్టివిటీని పూర్తి చేయవలసి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. సో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేటువంటి దానికోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ecoClubs.education.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు ఎకో క్లబ్స్ సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు స్కూల్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క యూడైఎస్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తూ ఉన్నాను. అలాగే క్యాప్చాను ఎంటర్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా అన్ని టైప్ చేసిన తర్వాత చివర ఉన్నటువంటి అప్డేట్ పైన క్లిక్ చేయాలి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ అలాగే మన యొక్క యాక్టివిటీ అనేటువంటిది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. మన పాఠశాల పేరు ఇక్కడ మనకు లాగిన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ముందుగా క్రియేట్ ఈవెంట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా నేమ్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఈవెంట్ నేమ్ టైప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనము క్యూఆర్ కోడ్ జనరేషన్ అనేటువంటిది టైప్ చేసి సరిపోతుంది.
సో తర్వాత బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈవెంట్ అనేటువంటి దగ్గర మనం చేసేటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ని టైప్ చేయాలి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర ఆన్ ది ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఎర్త్ డే అవర్ స్కూల్ స్టూడెంట్స్ మేడ్ క్యూఆర్ కోడ్స్ ఫర్ ద ప్లాంట్స్ ఇన్ అవర్ స్కూల్ అని టైప్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము డిస్క్రిప్షన్ని టైప్ చేసిన తర్వాత మిషన్ లైఫ్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మిషన్ లైఫ్ సబ్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఫ్లోరా క్యూఆర్ కోడ్స్, ఫ్లోరా మీన్స్ ప్లాంట్స్, సో ఫ్లోరా క్యూఆర్ కోడ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. మోడ్ ఆఫ్ ఇంప్రెషన్ డిజిటల్ సెలెక్ట్ చేస్తున్నాను. టైప్ ఆఫ్ ఈవెంట్ దగ్గర మనం అవేర్నెస్ యాక్షన్ అండ్ అవేర్నెస్ బోత్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మనం విద్యార్థులకు అవేర్నెస్ కల్పిస్తున్నాం, అలాగే యాక్టివిటీని కండక్ట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ టైప్ చేస్తున్నాను. డేట్ అండ్ టైం, సో మనము 22వ తారీఖున యాక్టివిటీ చేయాలి కాబట్టి ఆ డేట్ని మరియు టైంని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనకు స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది. డిస్ట్రిక్ట్ అలాగే సిటీని మనము సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇలా మనము సబ్మిట్ పైన సెలెక్ట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సబ్మిట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మనము ఈవెంట్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ పైన సెలెక్ట్ చేస్తే మనం సబ్మిట్ చేసినటువంటి ఈవెంట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనం సబ్మిట్ చేసినటువంటి ఈవెంట్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డస్ దిస్ ఈవెంట్ ఇంక్లూడ్ ఏ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్, అక్కడ మనము ఎస్ సెలెక్ట్ చేయాలి. హ్యావ్ ఆల్ పార్టిసిపెంట్స్ అటెండింగ్ ఈవెంట్ టేకెన్ ద ప్లెడ్జ్, ఇక్కడ మనం ఎస్ సెలెక్ట్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఏజ్ వారీగా, అంటే ఆ విద్యార్థులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ విద్యార్థుల వారి యొక్క వయసు ఆధారంగా ఎంతమంది యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనము సెలెక్ట్ చేయాలి. ఒకవేళ హై స్కూల్ వారైతే, ప్రైమరీ వారైతే ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి వయసు దగ్గర మనం 0 టైప్ చేయాలి. సో ఇక్కడ జియో ట్యాగ్డ్ ఫొటోస్, సో మనము క్యూఆర్ కోడ్స్ని విద్యార్థులు జనరేట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్లాంట్స్కి ట్యాగ్ చేస్తున్నప్పుడు తీసినటువంటి ఫొటోస్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం 5 ఇమేజెస్, ఒక్కొక్క ఇమేజ్ 1 MBలో ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఆ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటో క్యాప్షన్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. క్యూఆర్ కోడ్ జనరేషన్. సో అలాగే అప్లోడ్ వీడియోస్, మనము ఆ వీడియో కూడా తీసుకున్నట్లయితే ఆ వీడియోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో వీడియో క్యాప్షన్ కూడా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ సిప్లింగ్స్ ప్లాంటెడ్, మనము ఎన్ని మొక్కల్ని నాటడం జరిగిందో ఆ
నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ న్యాచురల్ వాక్స్ కండక్టెడ్, సో ఆ న్యాచురల్ వాక్స్ యొక్క నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత నంబర్ ఆఫ్ ట్రీస్ లేబుల్డ్ విత్ క్యూఆర్ కోడ్, మనము విద్యార్థులు క్యూఆర్ కోడ్తో ఎన్ని ప్లాంట్స్కి ట్యాగ్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆ యాక్టివిటీ కండక్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీ నేమ్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, ఈమెయిల్ అడ్రస్, అలాగే ఎంప్లాయీ ఐడి, అలాగే కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. సో వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో దీంతో మన యాక్టివిటీ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని పాఠశాలల వారు వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మనకు యాక్టివిటీని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.